కర్నూలు 3 టౌన్ పిఎస్లో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు. టీవీ5 చైర్మన్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సిఐ శేషయ్యకు ఫిర్యాదు చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ డాక్టర్ నంద్యాల నాగేంద్ర, టీడీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్వి ప్రసాద్, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు రాజు, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే షేక్ బషీర్ అహ్మద్, జనసేన రాయలసీమ జో నాయకులు పవన్ కుమార్. ఇటువంటి వాళ్ళు ఇంకా ముందు మాట్లాడకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఏమని ఇచ్చారు? ఎవరి మీద ఇచ్చారు? సాక్షి టీవీలో 13 నవంబర్ 2024 తారీఖున సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి గారి పైన ఈరోజు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి కారణం ఏమంటే టీటీడీ చైర్మన్ మన బీఆర్ నాయుడు గారి మీద సోషల్ మీడియాలో కాకుండా సాక్షి టీవీలో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆయన యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ ప్రత్యక్ష దైవము. అలాంటి దైవస్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారి మీద నిందలు మోపడం చాలా విడ్డూరకరము, బాధాకరము. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి ఉన్నది. అదే కాకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క నిందలు అంటగట్టడము కూడా చేసడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని కించపరుస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే బీఆర్ నాయుడు గారిని కావచ్చు చేయడం జరుగుతుంది. అదే కాకుండా బీఆర్ నాయుడు గారి మీద వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణ విషయము. ఈ యొక్క సమాజంలో ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపు చర్యలో భాగంగా చేసింటే ఈరోజు వైసీపీ నాయకులు 80% జైల్లో ఉండేవాళ్ళు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏది కూడా చేయలేదు. ఎందుకంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళ అరెస్టులు మిగతా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అసహించుకునే విధంగా, మహిళలను కించపరిచే విధంగా చేయడం కరెక్ట్ కాదనేది మా యొక్క ఫిర్యాదులో ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్ నాయుడు గారి మీద అవాకులు చెవాకులు అసభ్యకర మాటలు చేసినటువంటి పోసాని కృష్ణమురళి గారిని మా చట్టపరంగా శిక్షించాల్సిందిగా మేము కూడెక్కువైతే కుయ్యడం ఎక్కువ అని వైసీపీ కుక్కలకు పొద్దున్న లేచినప్పటి నుంచి జుగుప్సాకరమైన మాటలు, అసహ్యమైన మాటలతోటి పొద్దు గడపడం చాలా కామన్ అయిపోయింది వీళ్ళకు. బీఆర్ నాయుడు యొక్క నియామకాన్ని ప్రశ్నిస్తూ నువ్వు నిన్న చేసిన వ్యాఖ్యలు మెంటల్ కృష్ణ, నేనేమంటున్నా అంటే ఒక సింపుల్ పత్రికా విలువలు అంటే ఏంది? గొడ్డలతో నరికిన దాన్ని గుండె పని చిత్రీకరించడము పత్రికా విలువలని అడుగుతున్నాను నేను. ఆయన టీవీ5 ఛానల్ కాకుండా హైందవ సమాజం అని ఒక ఛానల్ పెట్టేసి హిందువుల యొక్క మనోభావాలను, శ్రీవారి యొక్క ప్రతిష్టను నింబడింపజేసే ప్రయత్నాలు ఆ మనిషి చేసినాడు. కాబట్టి ఈరోజు ఇంకోటి చెప్తున్నా, అమరావతి రైతుల మీద ఆ రోజు మీరు చేసిన దాష్టికలను గుండె నిబ్బరం చేసుకొని గుండె ధైర్యంగా ఆయన ప్రసారం చేసినాడు. మీ దెబ్బకు ఛానళ్ళు పారిపోయినాయి కొన్ని, కానీ ఆయన నిర్భయంగా ప్రసారం చేసినాడు. రాష్ట్రానికి, సమాజానికి ఆయన చేసిన సేవలను మెచ్చి మేము పలానా పోస్ట్ ఇచ్చి మేము గౌరవించుకున్న సినిమాల ఆద్యులవే నువ్వు. ఈరోజు బూతుల గురించి, సంస్కారం గురించి, పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన కొన్ని సినిమాలు చూస్తే అన్ని బూత్ సినిమాలు ఉన్నాయి. నువ్వు కూడా నువ్వేం సంసారం ఏం కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు లాంటి దాన్ని ఏమంటారంటే కొంచెం చట్టము సిస్టమ్ పోవాలని చెప్పి అంటున్నాడు. కాబట్టి మీలక్కడ జగన్మోహన్ రెడ్డి కన్నా ఈరోజు అంటే కన్నా మీరు ఒక్కరు కదా, మొత్తం మీ వైసీపీ పార్టీ అంతా, సైకిల్ పార్టీ అంతా చూసినది. ట్విట్టర్లోన మీ వాళ్ళే, ఇన్స్టాగ్రామ్ మీ వాళ్ళే, ఫేస్బుక్ మీ వాళ్ళే. ఒకసారి చదవండి మీ పోస్టులు. ఆడవారి మీద, జడ్జీల మీద, పోలీసుల మీద, సభ్య సమాజంలో ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళ మీద ఏ విధంగా మీరు విరుచుకుపడుతున్నారు. మహిళలు కూడా మీ పార్టీలో పనిచేసే మహిళలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీరు సైకోయిజం, మీరు బేసిక్గా మీరు మనుషులు కానే కాదు, మీరు మనుషులు కాదు, మీరు సైకోలు. మీ యొక్క సైకోయిజాన్ని అందరికీ మీరు స్ప్రెడ్ చేస్తూ పక్కన వాళ్ళని ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు మీరు. ఈరోజు నువ్వు చెప్తున్నావు కదా, నీ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. పోసాని నీకు వస్తారు. మీ వాళ్ళకు ఓరంటే ఓరికి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ వాళ్ళ ఆడలను, వాళ్ళ ఇంట్లో స్త్రీలను, వాళ్ళ ఇంట్లో చిన్న వయసు మళ్ళీ ముసలను వదలరు, వయసు రాని ఆడ పాపలను వదలరు. ఖచ్చితంగా ఈ కుక్కలని, మదం ఎక్కి మురుగుతున్న ఈ కుక్కలని ఖచ్చితంగా మీరు స్టేషన్ తీసుకొచ్చి మీ పద్ధతిలో వాళ్ళని దాని ఏమంటే గౌరవించి పంపించాలని కోరుకుంటాను. గౌరవించాలంటే వాళ్ళ భాషలో ఖచ్చితంగా ఈ పని చేయాలని కోరుకుంటాను, మనస్ఫూర్తి కోరుకున్నా. రాజు, తెలుగు జిల్లా వైస్ ప్రెసిడెంట్. ముందుగా వైసీపీ నాయకులకు, వైసీపీ అధినేత ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు అధికారంలో లేదు, ప్రజలు మిమ్మల్ని చీకొట్టినారనే విషయము మీ వైసీపీ నాయకులు అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఎందుకంటే
గవర్నమెంట్లో ఉన్నప్పుడు కనీసం నోటికి వచ్చినట్టు మీ సొంత చెల్లెల్ని కూడా మీరు అనిపిస్తున్నటువంటి సజ్జల వాళ్ళని కూడా ఎటువంటి కనీసం చర్యలు తీసుకోలేనటువంటి నీచాటి నీచమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు